అందరికీ నమస్కారం. సనాతన సృష్టి ఛానల్ కి స్వాగతం. చక్రవ్యూహంలోని 7 మహారథులు అభిమన్యుని చంపలేదు. అభిమన్యు మరణానికి ఒక చక్రవ్యూహంలో ఉన్న 7 మహారథులు కారణమని నమ్ముతున్నప్పటికీ ఇది నిజం కాదు. 7 మహారథులలో ఒకరిగా ఉన్న దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుని అభిమన్యుడు చక్రవ్యూహంలో చంపాడు. దీనిపై కోపంతో దుశ్శాసనుని కుమారుడైన ద్రుమసేనుడు చక్రవ్యూహంలో ఉన్న ఇతర మహారథుల సహాయంతో అభిమన్యుడిని చంపాడు. మొదటి కురుక్షేత్ర యుద్ధం మహాభారతం కాదు. భారతీయ సనాతన ధర్మ పవిత్ర గ్రంథంలో ఇంకా పురాణాలలో కురుక్షేత్రాన్ని ఇతిహాస మహాభారతంలో వర్ణించబడిన కౌరవులు మరియు పాండవుల పూర్వీకుడైన కురురాజు పేరు మీద ఉన్న ప్రాంతంగా పేర్కొన్నాయి. మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం కురుక్షేత్ర అనే గడ్డపైనే జరిగినందున ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత ఆపాదించబడింది. అయితే మహాభారతం ఈ ప్రాంతంలో లేదా యుద్ధభూమిలో జరిగిన మొదటి యుద్ధం కాదని చాలా మందికి తెలియదు. దీనికి ముందు ఇక్కడ సాక్షాత్ ఆ మహావిష్ణువు అవతారమైన భగవంతుడు పరశురామునికి భీష్మ పితామహుడుకి మధ్య జరిగిన యుద్ధం. ఇది మహాభారతంకు ముందు జరిగింది. పాండురాజు యొక్క జ్ఞాన బదిలీ మరియు నరమాంస భక్షణ. పాండురాజు, పాండవుల తండ్రి, తన మరణానంతరం తన కొడుకులు తన మాంసాన్ని తినాలని కోరుకున్నాడు. తద్వారా అతను చాలా సంవత్సరాలు సేకరించిన జ్ఞానం అంతా వారికి బదిలీ చేయబడుతుంది అని తనకు తెలుసు. కాని ఒక్క సహదేవుడు మాత్రమే ఒక ముక్క తిన్నాడు. అతను తిన్న మరుక్షణం అతను భవిష్యత్తును చూడగలిగాడు. కాని శ్రీకృష్ణుడు ఆపటం వలన సహదేవుడు ఆగిపోయాడు. అంతేకాక సహదేవుడు అశ్విని దేవతలచే ఆశీర్వాదం పొందిన జ్యోతిష్కుడు మరియు భవిష్యత్తును చూడగలడు. అర్జునుడికి ద్రౌపది కాకుండా మరో 3 భార్యలు ఉన్నారు. మహాభారతంలో అర్జునుడు ఒక నిర్దిష్ట వివాహ చట్టాన్ని ఉల్లంఘించాడు. ద్రౌపదిని గురించి పాండవులు అంగీకరించిన నిబంధనల ప్రకారం ప్రతి సోదరుడు తను ఆమెతో గడిపే సమయంలో ఇతర సోదరుడు గదిలోకి ప్రవేశించకూడదు. ఒకసారి యుధిష్ఠిరుడు ద్రౌపదితో ఉన్నప్పుడు అర్జునుడు ఒక బ్రాహ్మణుని రక్షించడానికి తన ఆయుధాలను గదిలో నుండి తెచ్చుకోవలసి వచ్చింది. నిబంధన తెలుసుకున్నప్పటికీ అర్జునుడు గదిలోకి ప్రవేశించి అంగీకరించిన చట్టాన్ని ఉల్లంఘించాడు. ఫలితంగా తన చర్యలకు పశ్చాత్తాపం కింద అతను స్వచ్ఛంద తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ తపస్సు సమయంలో అర్జునుడు పలు ప్రదేశాలను సందర్శించాడు మరియు ప్రాముఖ్యమైన మైత్రిని ఏర్పరచుకున్నాడు. ఈ సమయంలో అతను నాగ యువరాణి ఉలూపి మరియు మణిపురి యువరాణి చిత్రాంగదను వివాహం చేసుకున్నాడు. అతను శ్రీకృష్ణుడు మరియు బలరాముని సోదరి సుభద్రతో కూడా వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన మహాభారతంలో కర్తవ్యము, గౌరవం మరియు సంబంధాల సంక్లిష్టతలను సూచిస్తుంది. అర్జునుడు దొంగలను కూడా ఓడించలేకపోయాడు. కురుక్షేత్ర యుద్ధం అనంతరం కృష్ణుడు మరియు అతని యాదవ వంశం తమ ముగింపు సమీపంలో ఉన్నప్పుడు అనేక దురదృష్టకర సంఘటనలు జరిగాయి. అటువంటి సంఘటనలలో ఒకటి బందిపోటు దొంగలచే యాదవ మహిళలు, కృష్ణుని భార్యలు అపహరించబడటములో జరిగింది. కృష్ణుని భార్యలను రక్షించడానికి ఒకప్పుడు గొప్ప విల్లు యుద్ధవీరుడు మరియు ధనుర్ధరుడు అయిన అర్జునుడు ఈ సంక్షోభ సమయంలో తగిన రీతిలో నిరంతరం పరాజయపడ్డాడు. ఈ సంఘటన ప్రపంచం యొక్క ఆవిర్భావం మరియు కలియుగంలోని ధర్మ, న్యాయం యొక్క తగ్గింపు యొక్క సంకేతాలను చూపించింది. గాంధీవ ధనుస్సు, ఇది ఒకప్పుడు అర్జునునికి అద్భుతమైన శక్తి యొక్క మూలమైనది. ఈ సమయంలో అతని కోరికకు తగ్గట్టు పనిచేయలేదు. భీముని కుమారునికి ధృతరాష్ట్రుని వలె సింహాసనం నిరాకరించబడింది. భీముడికి వలందరికీ సర్వగా అనే కుమారుడు ఉన్నాడు. పరీక్షిత్తు కంటే పెద్దవాడైనా అతనికి సింహాసనం ఇవ్వలేదు. బదులుగా అతను అతని తల్లి భూమి అగు కాశీకి పాలకుడు అయ్యాడు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అతని అంధత్వం కారణంగా సింహాసనం నిరాకరించబడిన మరియు తరువాత కురుక్షేత్ర యుద్ధానికి సాకుగా మారిన ధృతరాష్ట్రుని విషయంలో కూడా అదే జరిగింది. అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండానే చరిత్ర పునరావృతమైనట్లు కనిపిస్తోంది. ఇది మహాభారతం నుండి అంతగా తెలియని వాస్తవాలలో ఒకటి. ఏకలవ్య నిజానికి కృష్ణుని బంధువు. ఏకలవ్య మరియు కృష్ణుడు బంధువులు. ఏకలవ్య దేవశ్రవ, వాసుదేవుని సోదరుడు, కుమారుడని చెప్పబడింది. దేవశ్రవ అడవిలో పోయి
నిషాద రాజు హిరణ్యధనుడు వశమయ్యాడు. ఆ తరువాత ఏకలవ్యుడిని హిరణ్యధనుడు పెంచాడు. రుక్మిణీ స్వయంవరంలో ఏకలవ్య తన తండ్రి హిరణ్యధనుడిని కాపాడుతూ కృష్ణుని చేతిలో చంపబడ్డాడు. గురుదక్షిణ యొక్క గొప్ప త్యాగానికి కృష్ణుడు ఏకలవ్యుడిని త్వరలో పునర్జన్మ చేస్తానని మరియు ద్రోణుడిపై ప్రతీకారం తీర్చుకుంటావని ఆశీర్వదించాడు. ఏకలవ్యుడు ద్రుపద మహారాజు కుమారుడైన ధృష్టద్యుమ్నుడుగా పునర్జన్మ పొందారు. ధృష్టద్యుమ్నుడు కురుక్షేత్ర యుద్ధంలో ప్రధాన పాత్ర పోషించి చివరకు ద్రోణాచార్యను చంపాడు. ధన్యవాదములు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సనాతన సృష్టి.